ఆధ్యాత్మికం, ఆనందం, ఆహ్లాదం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అడవి తల్లి ఒడిలో కొలువుదీరి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు సర్వం సిద్ధమవుతోంది. వనదేవతల దర్శనం కోసం వచ్చే కోట్లాది భక్త జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని ప్రభుత్వం అద్భుతంగా ఆధునీకరిస్తోంది. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి, ఆలయ ఆధునీకరణ, గద్దెల విస్తరణపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మిషన్ మేడారం చివరి దశకు చేరుకుంది. ఆలయ ఆధునికీకరణ, గద్దెల విస్తరణ, ప్రధాన మందిరం చుట్టూ రాతి ప్రాకారం పనులు మరో 2 వారాల్లో పూర్తి కానున్నాయి. సకల జనుల దైవాలు సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారం అభివృద్ధి పనుల తర్వాత కొత్త కళాఖండాన్ని తలపించనుంది. 2026లో జరిగే మేడారం మహాజాతరకు సరికొత్త ఆలయ ప్రాంగణం భక్తులకు కనువిందు చేయనుంది. వనదేవతల ప్రాంగణంలో నిర్మిస్తున్న గ్రానైట్ పిల్లర్లపై ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేల కొద్దీ చిత్రాలను లిఖించారు. ఈశాన్యం వైపున ఉన్న ప్రధాన ఎంట్రన్స్ వద్ద సమ్మక్క ప్రత్యేకతలను భారీ పిల్లర్పై చెక్కారు. మేడారం వనదేవతల ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇక పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ, అత్యాధునీకరణ చివరి దశకు చేరుకున్నాయి. ఇక ప్రధానంగా ఈసారి అమ్మవార్ల ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ప్రత్యేకమైనటువంటి గ్రానైట్తో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ పిల్లర్లలో కుల వృత్తులకు సంబంధించి కోయ జాతికి సంబంధించినటువంటి ప్రత్యేకతల శిల్పం చెక్క. ప్రస్తుతం మనం చూస్తున్నది ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన ఆర్చు. ఈ ఆర్చు గుండానే భక్తులంతా అమ్మవార్ల దర్శనం కోసం ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఒక్కసారి మనం ఈ పిల్లర్ పైనటువంటి ఆ గుర్తులను గమనిస్తే ప్రస్తుతం ఈ పిల్లర్కు సంబంధించి గుసాది నృత్యం చేస్తున్నటువంటి కోయ వంశీకులు. వీళ్ళంతా కొమ్ము బూరలతో మనం చూడవచ్చు, ఎద్దు కొమ్ములతో కూడినటువంటి అలంకారము, అదే నెమలి ఈకలతో కూడినటువంటి ఈ యొక్క అలంకరణ, డప్పు వాయిద్యాలతో మందిరాల్లో ఇట్లాంటి నృత్యాలు జరుపుతాయి. కాబట్టి ఇది మందిరం అని చెప్పేలా ఇక్కడ మనకు గుస్సాది నృత్యంతో కూడుకున్నటువంటి ఆదివాసీల చిహ్నం అయితే ఈ గ్రానైట్ పై చెక్కడం జరిగింది. ఇక మరొక వైపు ఇదే పిల్లర్ పై స్వస్తిక్, మనం జనరల్గా స్వస్తిక్ సింబల్ చూస్తుంటాము. హిందూ సంప్రదాయం లోపల స్వస్తిక్ అనేది ఒక ప్రత్యేకమైన సింబల్. అది మనకు ఎడమ నుంచి కుడివైపుకు ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ జనరల్గా స్వస్తిక్ మనము కుడి నుంచి ఎడమ వైపుకు ఉంటుంది. కానీ ఇక్కడ కుడి నుంచి ఎడమ వైపుకు ప్రస్తుతం ఈ కోయకు సంబంధించినటువంటి వంశాలు ఈ విధంగా స్వస్తిక్ను తాము ఉపయోగిస్తారు. వాళ్ళు పూజా ప్రోగ్రామ్స్ లోపల ఈ విధమైన స్వస్తిక్ను సిద్ధమైన వారు పూజా విధానంలో కుంకుమతో ఈ విధంగా స్వస్తికేస్తారు. ఇందులో ప్రత్యేకత కుడి నుంచి ఎడమ వైపుకు ఉంటుంది. కానీ జనరల్గా ఎడమ నుంచి కుడి ఉండాల్సినటువంటి స్వస్తికు కోయ సాంప్రదాయాల్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు స్టారు ఈ నక్షత్ర సింబల్, 4వ సింబల్ సమ్మక్క తల్లి నక్షత్ర రూపంలో కొలువై ఉంటుంది. ఆమె అంతరిక్షం నుంచి ఆ నక్షత్ర రూపంలోనే ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తుందనేటువంటి నమ్మకం ఉంటుంది. కాబట్టి నక్షత్రం రూపంలో ఉన్నటువంటి సమ్మక్క తల్లి అని కోయలు భావిస్తారు. కాబట్టి ఆ నక్షత్ర సింబల్ వేశారు. మరొక వైపు 5 పలకలతో కూడినటువంటి నిలువు గీతలు, ఆ నిలువు గీతలతో కూడినటువంటి సమ్మక్క తల్లి ఈ పిల్లర్పై సమ్మక్క తల్లికి సంబంధించినటువంటి గొట్టు గోత్రాలు ఉంటాయి. సో ఈ యొక్క నిలువు గీతలు 5 కలిగినటువంటి 5వ గొట్టు వంశం సమ్మక్క తల్లికి సంబంధించినటువంటి ఆ గొట్టు 5వ గొట్టు. కాబట్టి ఆ 5 సింబల్స్, 5 నిలువు గీతలతో కూడినటువంటి సింబల్ ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు కోయలు ఈ గోత్రాలకు సంబంధించి ఇలా గోత్రంలో బొట్లకు సంబంధించి నుదుటిన పెట్టుకునే బొట్టును త్రిశూలాన్ని పోలి ఉంటుంది. కాబట్టి సమ్మక్క తల్లి వంశము నుదుటి బొట్టు అనేది త్రిశూలం పోలి ఉంటుందంటూ 2వ చిహ్నంగా ఆ త్రిశూలాన్ని చెక్కడం జరిగింది. ఇక మరోవైపు మొట్టమొదటిది ఈ యొక్క పిల్లర్పై ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి 5 భుజాలు కలిగినటువంటి 5 పలకల చిహ్నము. ఇది సమ్మక్క తల్లికి సంబంధించి 5వ గొట్టు రాజ్యానికి సంబంధించిన సింబల్ అని చెప్పే విధంగా ఈ విధంగా 5 గొట్టు వంశానికి సంబంధించి 5 భుజాలతో కూడినటువంటి పలక, అదేవిధంగా వాళ్ళ నుదుటన బొట్టుకు సంబంధించి త్రిశూలము, దాంతోపాటుగా 5 నిలువు గీతలు కూడినటువంటి వీళ్ళ గొట్టు ఏ గొట్టు అని చెప్పేది. అదేవిధంగా సమ్మక్క తల్లి నక్షత్రం రూపంలో కొలువై ఉంటుంది. అమ్మవారు అందరినీ చూస్తుంటుంది, అనుగ్రహిస్తుంది నక్షత్ర రూపంలో అంటూ
చెప్పేందుకు నక్షత్రం, అదేవిధంగా స్వస్తిక్, ఒక ప్రత్యేకమైనటువంటి స్వస్తిక్. ఈ ప్రత్యేకత అంతా కూడా గతంలో మందిరంలో లేవు, కానీ 100 ఏళ్ల పాటు 1000 ఏళ్ల పాటు మన్నిక ఉండే ఈ గ్రానైట్ పై ఈ చిహ్నాలను చెక్కడం వల్ల వచ్చేటువంటి భక్తులంతా కూడా సమ్మక్క సారమ్మల చరిత్ర, వీళ్ళ వంశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కలకాలం గుర్తుండే విధంగా ఈ విధమైన ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధికి ప్రస్తుతం ప్రభుత్వం స్వీకరించేటట్టుగా మరి కొద్ది రోజుల్లోనే ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తయి అంగరంగ వైభవంగా 2026 జాతర జరిపేందుకైతే ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి. 2 ఏళ్లకోసారి జరిగే తెలంగాణ కుంభమేళా, గిరిజన దేవతలు సమ్మక్క సారక్కలు కొలువుదీరిన మేడారం ఇప్పుడు కొత్త రూపుదిద్దుకుంటోంది. పూర్తిగా గ్రానైట్ నిర్మాణాలతో మహా అద్భుత క్షేత్రంగా మారబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో చరిత్రలో నిలిచిపోయేలా మేడారం మందిరం మార్పు చెందుతోంది. 2026 మహాజాతరలోపై సమ్మక్క సారక్క గద్దెలతో పాటు మేడారం గ్రామం రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయనే స్వయంగా మేడారం వచ్చి మాస్టర్ ప్లాన్ను రిలీజ్ చేశారు. మేడారం జాతర అంటే వనదేవతల దర్శనం మాత్రమే కాదు, ఆ తల్లుల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు భక్తులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం తల్లుల ప్రాంగణం చుట్టూ గ్రానైట్తో ప్రాకారాన్ని నిర్మించారు. ఈ రాతి గోడలపై 7,000కు పై చిలుకు ఆదివాసుల పుట్టు పూర్వోత్తరాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవన శైలిని తెలిపే విధంగా చిత్రాలను రూపొందించారు. రాతి శిలలపై చెక్కిన ఈ శిల్పాలను చూస్తుంటే ఆదివాసుల ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతోంది. సమ్మక్క సరళమ్మల ఆలయము ఎన్ని రోజుల లెక్క ఇప్పుడు లెక్క అనే విధంగా రూపుదిద్దుకుంటుంది. ఆలయ ఆధునీకరణ పనులే కాదు, అభ్రపరిచేటువంటి కళాకృతులు ఆలయం వద్ద ఈ గ్రానైట్ పై చెక్కుతూ ఒక అభ్రపరిచేటువంటి ప్రాంగణంగా అమ్మవార్ల ప్రాంగణం రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ గ్రానైట్ సంబంధించిన గోడలన్నీ కూడా అమ్మవార్ల ప్రధాన గద్దెలు, ఈ 4 సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు సంబంధించినటువంటి గద్దెల చుట్టూ కూడా కంప్లీట్గా గ్రానైట్తోనే నిర్మాణాలు జరిగాయి. ఇందులో పూర్తిగా కళలను చిత్రీకరించి గ్రానైట్ పై శిలాకృతులను ప్రస్తుతం మనం చూడవచ్చు. గతం లోపల ప్రకృతితో రమణీయంగా ఉండేటువంటి ఈ యొక్క ఆదివాసీల జీవన శైలిని పూర్తిగా వాళ్ళ కళాకృతులు, అదేవిధంగా జీవన శైలి, చెట్లెక్కడం కానీ, కలిసి పని చేసుకోవడం కానీ, కంకవనంలో వాళ్ళ సేకరణ, ప్రతిరోజు వాళ్ళు కంకవనంలో సేకరణ చేసుకోవడము, అక్కడ ఉన్నటువంటి జంతువులతో కూడా కలిసి మెలిసి ఉండడము, వ్యవసాయము, అదేవిధంగా వాళ్ళు పూర్తిగా పిల్లల్ని చంకలో ఎత్తుకొని వాళ్ళు వ్యవసాయం పనులు చేసుకోవడము, అడవిలో అటవీ ఉత్పత్తులను సేకరించడము, అడవికి సంబంధించిన పండ్లను సేకరించడము, అదేవిధంగా ఆ కర్రలను ఈ విధంగా మహిళలు జీవన శైలి లోపల మహిళలే చాలా కీలకం అని చెప్పొచ్చు. ఆ మహిళలే అడవుల్లోకి వెళ్ళడం, ఈ విధంగా పండ్లను సేకరించడం, కర్రలను సేకరించుకోవడము, పూర్తిగా అడవితో మమేమక్కై ఉన్నటువంటి ఈ యొక్క ఆదివాసుల సంస్కృతి జీవన శైలి ఎట్లా ఉంటుంది అనేదే ఈ శిల్పాల రూపం లోపల గ్రానైట్ పై చెక్కారు. సో దీంతో అసలు ఆదివాసీలకు సంబంధించిన సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది, అసలు జీవన శైలి ఏ విధంగా ఉండేది అనేది కూడా మనం ఈ శిల్ప కళాకృతులను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రాకారము ఈ విధంగా ప్రత్యేకతలతో ఉంది. కంకవనం, సమ్మక్క తల్లులకు కంకవనం అనేది ఎంతో ప్రీతిపాత్రమైంది కాబట్టి ఆ కంకవనం సంబంధించిన కర్రలనే ఈ విధంగా గ్రానైట్తోనే కంకవనం లాంటి కర్రల కనుపు మధ్యమాలు ఈ విధంగా వచ్చే విధంగా చెక్కి మరి గ్రానైట్తో చెక్కి మరి ఇందులో గ్రిల్స్ లాగా ఉపయోగించారు. ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపం వచ్చేందుకు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇక ప్రతి చోట కూడా ఈ యొక్క పిల్లర్లకి, ఆ ప్రాకారంలో ఉన్నటువంటి పిల్లర్లకి మధ్య ఈ విధమైనటువంటి కళాకృతులు, ఒకసారి ఈ కళాకృతులను చూస్తే అబ్బురపోయే విధంగా ఉంటాయి. గతంలో మహిళలే ఈ యొక్క జీవితంలో మహిళ ఆదివాసీల సాంప్రదాయంలో మహిళ అన్నింటా ముందుండేవారు అనే విధంగా చెప్పేందుకు, అదేవిధంగా మహిళా మాన్వితులే, సమ్మక్క సారమ్మ కూడా మహిళా తల్లులే కాబట్టి ఇండ్ల వద్ద వాళ్ళు ప్రస్తుతం ఈ మజ్జిగ చిలికేటువంటి, అదేవిధంగా వీళ్ళంతా కలిసి పనులు చేసుకోవడము, వడ్లు పూర్తిగా ప్రస్తుతం ఇప్పుడు మిల్స్ వచ్చాయి, కానీ గతం లోపల మిల్లు ఈ యొక్క వాళ్ళ వడ్లన్నిటిని కూడా రోకల్ బండతో రుబ్బుకొని వాళ్ళంతా కూడా బియ్యం తీసుకునేవారు. సో దంపుడు బియ్యం అనేవారు శుద్ధాన్ని. అదేవిధంగా ప్రస్తుతం మనకి ఇక్కడ దంపుడు కర్రలతో చేసినటువంటి, అదేవిధంగా ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు
వంట సామాగ్రి ఆ చాటలు గతంలో యూజ్ చేసినటువంటి ఆ రోకల్ బండలు ఇదంతా రుబ్బురోలు గత కుండల్లో వంటకాలు చేసుకోవడము అదేవిధంగా బియ్యం దంపుడు బియ్యానికి సంబంధించినటువంటి విగ్రహాలు వ్యవసాయం సంబంధించి సో వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ విత్తనాలు విత్తడము ఆ తర్వాత వాళ్ళ నాట్లు తీయడము ఆ కలుపు తీయడము ఆ తర్వాత పంట ఉత్పత్తులను సేకరణ చేయడము సో ఇదంతా కూడా దగ్గర నుంచి పరీక్షిస్తే ఒక ప్రత్యేకమైనటువంటి జీవన శైలిని ఆదివాసుల ప్రత్యేకమైనటువంటి కళాకృతులను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇక ప్రత్యేకంగా మేడారం సమ్మక్క సారలమ్మల జీవిత చరిత్రే ప్రకృతితో మమేకమైంది. అడవుల్లోనే పుట్టారు, అడవుల్లో పెరిగారు. ఆటవికమైనటువంటి ఈ కోయలకు వాళ్ళంతా దేవతలుగా వెళ్తారు. సో ఇక్కడ ఆటవిక జీవితం ఎట్లా ఉండేదని చెప్పే విధంగా వ్యవసాయము అరక పట్టుకొని వెళ్తున్నటువంటి దంపతులు, భోజనం తీసుకెళ్తున్న దంపతులు, సెలయేర్లు, ఆ చేపలతో సమృద్ధిగా ఉన్నటువంటి సెలయేర్లు, పంట పొలాలు, పశు సంపద, వృక్ష సంపద, వృక్షాలపైనటువంటి నెమళ్ళు, ఈ విధంగా పక్షులతో కూడిన సంపద, మర్రి చెట్టు, ఊడలతో ఆడుకుంటున్న పిల్లలు. సో మొత్తంగా ఇదంతా చూస్తుంటే గ్రామీణ జీవన శైలి ప్రత్యేకంగా ఆటవికమైనటువంటి జీవన శైలి. అప్పుడు ఆదివాసీ గిరిజనులు ఏ విధంగా జీవించేవారు, వాళ్ళ జీవన శైలి ఎట్లా ఉండేది, వాళ్ళు ఏ విధంగా ఉపాధి పొందేవాళ్ళు. సో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క చిహ్నాలను చెక్కడంతో ఆదివాసుల గురించి తెలుసుకునేటువంటి ఒక గొప్ప అవకాశము ఈ యొక్క సమ్మక్క సారలమ్మ తల్లుల మందిరాన్ని పునరావృత్తి చేస్తున్న క్రమం లోపల గ్రానైట్ ద్వారా వందల సంవత్సరాల పాటు మన్నిక ఉండే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికి సమ్మక్క సారలమ్మల జాతర ఈసారి అమ్మవార్లకు భక్తులు దర్శనానికి వచ్చే భక్తులంతా కూడా సునాయాసంగా దర్శనం చేసుకోవడమే కాదు, అసలు ఆదివాసీ సాంప్రదాయాలు ఎట్లా ఉండేవనేది కూడా పూర్తిగా తెలుసుకునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రానైట్ నిర్మాణం చేస్తుండడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ప్రాకారానికి సంబంధించి ఇది ప్రత్యేకత. ఇది 250 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన మేడారం అభివృద్ధి పనులు చకచకా జరిగిపోతున్నాయి. గద్దెల ప్రాంగణం పూర్తిగా రాతి నిర్మాణాలతో ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే గ్రానైట్ నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయి. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించారు. 200 ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదరకుండా మేడారం ఆలయాన్ని నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఒక 200 సంవత్సరాల వరకు ఏ అభివృద్ధి లేకపోయినా అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి తక్కువ టైంలో సుమారు 90-100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను, ఆనాడు సీతక్క, సురేఖక్క, స్థానిక పార్లమెంటు సభ్యులు, అనేక గిరిజనేతరుల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అనేక మంది ప్రముఖులు వచ్చి నిర్ణయం తీసుకున్న లగాయతు నేను, సీతక్క, మిగతా సహచర మంత్రులను, నాకు తెలిసి సీతక్క కొన్ని పొద్దుల టైంలో వచ్చారు, నేనైతే ఇది 6th టైం అనుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక 200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతితో గిరిజన సాంప్రదాయబద్ధంగా గిరిజనులు నచ్చే మెచ్చే విధంగా గిరిజనేతరులు కూడా ఆరాధన దైవంగా పూజించే ఈ టెంపుల్ ని రాతి కట్టడంతో చెయ్యాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ అంత మ్యాన్ పవర్, అంత మనుషులతో సాంకేతిక పరంగా చేయాల్సిన పని అయినప్పటికీ ఆ దిశలో పూర్తి చేయాలనే సంకల్పంతో వడివడిగా ముందుకు అడుగులేస్తూ చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా వాటన్నిటినీ అధిగమిస్తూ అనుకున్న టైం ప్రకారము అనుకున్న లైన్స్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే 75 నుంచి 80% పూర్తి చేశాం. మిగిలిన 20% కూడా ఈ రాబోయే 10-15 రోజుల్లో పూర్తి చేసి ఈ కార్యక్రమం నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో
పవిత్రమైన రోజులు, అది సెలవు రోజులు కానీ పవిత్రమైన రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రతిరోజు వస్తున్నారు. వారికి ఎక్కడ అవాంతరాలు ఇబ్బంది జరగకుండా, దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి, అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తావు లేకుండా ఉండే విధంగా అటువంటి చర్యలు కూడా చేపట్టి బ్యాలెన్స్ వర్క్ని కంప్లీట్ చేయడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మహాయజ్ఞమే మేడారానికి కొత్త రూపం అన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను తెలిపేలా నిర్మిస్తూ ముఖ్యమంత్రి వనదేవతల మహాజాతరకు కొత్త శోభను తెచ్చారన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు విశాలమైన రహదారులు ఏర్పాటు చేసి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలను పూర్తి చేస్తామన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎన్నడలేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, విశ్వాసాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సారలమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా, ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు వారికి, అదేవిధంగా వారి కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి, వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉండాలని సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నాం. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత. సమ్మక్క సారక్క గద్దెలతో పాటు వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణం పూర్తయింది. ఒక్కో గద్దె నిర్మాణానికి 8 పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి నిర్మాణాలతో గద్దెల ఆధునికీకరణ జరుగుతోంది. పగిడిద్దరాజు, గోవిందరాజుల విగ్రహాలను గద్దెలపై ప్రతిష్ఠించారు. అటు మేడారంలో రాతి నిర్మాణాలు చూపరులను అబ్బురపరుస్తున్నాయి. భావితరాలు చర్చించుకునేలా ఇక్కడ అపురూప నిర్మాణం జరుగుతోంది. ప్రతి రాతి నిర్మాణంపై పూర్తిగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు, గోత్రాలు ప్రతిబింబించేలా వాటిని చిత్రలిపి చేశారు. సాండ్ స్టోన్స్ పైన కూడా ఆదివాసీల చరిత్ర, ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 7,000కు పైగా చిత్రాలను లిఖించారు. ఎంతమంది భక్తులు వచ్చినా 4 దేవతలను వరుస క్రమంలో దర్శించుకుని వెళ్లే విధంగా ఆలయ మందిరం రూపుదిద్దుకుంటోంది. వనదేవతల ఆలయానికి ప్రవేశించే ప్రధాన ఈశాన్య ద్వారా ప్రత్యేకత చూసాము, చుట్టూ ఉన్నటువంటి ప్రాకార ప్రత్యేకత చూసాము. సో ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన ప్రధాన గద్దెల ప్రాంగణం ఒకసారి పరిశీలిద్దాం. పూర్తిగా గతంలో అమ్మవార్ల గద్దెల చుట్టూ ఐరన్ గ్రిల్స్ ఉండేవి. సో వాటిని గద్దెలను మాత్రం దర్శించుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి గద్దెల ప్రాంగణాన్ని కూడా పూర్తిగా ఇటు గ్రానైట్తో చుట్టూ గ్రానైట్ నిర్మాణాలు చేస్తున్నారు. ఒకసారి ఆ గ్రానైట్ నిర్మాణం చూడవచ్చు. వీటిపై ప్రస్తుతం మనం ఈ సమ్మక్క తల్లికి చెందినటువంటి ఈ ప్రధాన గద్దె, ఈ చుట్టూ ఈ గ్రానైట్ సంబంధించినటువంటి పిల్లర్స్ ఏర్పాటు చేశారు. కంప్లీట్గా ఆ పిల్లర్లపై సమ్మక్క తల్లికి చెందినటువంటి పూర్తిగా అప్పుడు గతంలో ఉన్నటువంటి వాళ్ళ పురాణాలు, అదేవిధంగా ఆదివాసి సంబంధించిన జీవన విధానము, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవసాయక విధానము, ఉపాధి పొందినటువంటి విధానము, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రకృతితో మమేకమైనటువంటి వాళ్ళ చెట్లు కానీ, వాళ్ళు పక్షులు కానీ, వాళ్ళ వాహనమైనటువంటి జంతువులు కానీ, సో అవన్నీ ఈ యొక్క పిల్లర్లపై చెక్కారు. ప్రస్తుతం మనం చూసేది వాళ్ళు వాడినటువంటి ఉత్పత్తులు, అదేవిధంగా వాళ్ళ జీవన శైలిలో వాళ్ళు ఉపయోగించే పనిముట్లకు సంబంధించిన చక్రాలు, అదేవిధంగా పిరమిడ్లు, పంట కోతకు ఉపయోగించినటువంటి పనిముట్లకు సంబంధించి. సో కంప్లీట్గా ఆదివాసీ సాంప్రదాయాలు, గతంలో ఉన్నటువంటి జీవన శైలి, అసలు ఆదివాసులు ఎలా జీవనం గడిపేదాన్ని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక జీవన విధానంలో అవన్నీ కనుమరుగైనాయి. సో అవన్నీ మరొకసారి తెలుసుకునే విధంగా ఆ నిర్మాణాలు ఉంటాయి. సో గతంలో వరాహము ఏదైతే ఏనుగులు కానీ ఇతర జంతువులు కానీ కంప్లీట్గా మనం చూడవచ్చు. ఆక్టోపస్లు, మొసళ్ళు, పాములు, అదేవిధంగా తాబేళ్ళు, సూర్యుడు, చంద్రవంక, సో ఇవన్నీ ఆదివాసులతో మమేకమైనటువంటి జంతువులు, అదేవిధంగా పక్షులు,
పంట అడవికి సంబంధించినటువంటి వృక్షాలు. సో ఇవన్నిటినీ కూడా ఈ యొక్క పిల్లర్లపై శిల్పాల రూపంలో చెక్కారు. ఈ యొక్క గ్రానైట్ సంబంధించినటువంటి ఈ నిర్మాణానికి యువతల వైపున మళ్ళీ తిరిగి గ్రిల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. సో దీంతో ఈ మధ్యలో నుంచి భక్తులు దర్శనం చేసుకొని మళ్ళీ సమ్మక్క తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే సారళమ్మ తల్లి గద్దెకు వస్తారు. సో సారళమ్మ తల్లి గద్దె కూడా ప్రస్తుతం చుట్టూ గ్రానైట్ సంబంధించినటువంటి నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. ఎక్కడా కూడా లోహం వాడకుండా కంప్లీట్గా గ్రానైట్తోనే అమ్మవార్ల గద్దెల చుట్టూ అలంకరణ ఉండబోతుంది. ఆ గద్దెలు కూడా ప్రత్యేకంగా ఆ పిల్లర్లపై కూడా ఈ ఆదివాసులకు సంబంధించినటువంటి కంప్లీట్గా వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ పురాణాలు, ఆ చరిత్ర, అసలు ఏ విధంగా వాళ్ళ జీవన శైలి ఉండేదనే విధంగా ప్రస్తుతం ఈ యొక్క పిల్లర్లపై ఆ చిహ్నాలు కూడా చెక్కారు. కంప్లీట్గా గ్రానైట్ పైనే ఈ శిల్పాలు చెక్కడంతో వచ్చే భక్తులు కూడా అమ్మవార్ల దర్శనమే కాదు, అసలు ఈ ఆదివాసులు ఏ విధంగా జీవన శైలి ఉండేది అనే దానిపై పూర్తిగా తెలుసుకునేందుకు ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తారు. ఇక సమ్మక్క తల్లి గోత్రంగానే ఇష్టదైవంగా పూజే కంక బండాని చెట్లు, అదేవిధంగా సారమ్మ తల్లికి ఇష్టమైన వేప కస్తు చెట్లు, బూరుగు చెట్లు, అదేవిధంగా మర్రి మారేడు తునికి రేల, ఈ విధంగా సమ్మక్క సారలమ్మ అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజు, సో వీళ్ళందరికీ ఇష్టమైనటువంటి చెట్లను మనం ఆ పిల్లర్లపై చెక్కినటువంటి ఆ శిల్పాల లోపల గమనించవచ్చు. దీంతో ఆదివాసీలకు సంబంధించినటువంటి పూర్తి అసలు జీవన విధానాన్ని మనం ఏ విధంగా మనం తెలుసుకునే విధంగా ప్రస్తుతం ఈ యొక్క గద్దెల చుట్టూ అత్యాధునికమైన గ్రానైట్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గతంలో సమ్మక్క తల్లి సారమ్మ తల్లి దర్శనం తర్వాత తిరిగి మళ్ళీ ముందుకు వెళ్ళి సమ్మక్క తల్లి కుడివైపు ఉన్నటువంటి పైద్దర దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. దీంతో భక్తులు మళ్ళీ ఇక్కడే జామ్ అయి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. కానీ ఈసారి ఈ యొక్క సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెల తర్వాత సరళ రేఖలాగా వరుస క్రమం లోపల అమ్మవార్లకు సంబంధించినటువంటి గద్దెలు ఉంటాయి. సమ్మక్క సారలమ్మ, ఆ తర్వాత పగిడిద్దరాజు, తర్వాత చివరన గోవిందరాజు, ఇలా వరుసగా అన్ని గద్దెలను కూడా వచ్చే భక్తులు స్పర్శించుకొని తరచు మొక్కులు తీసుకునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. సో ఈ ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా మనం ఒకసారి గద్దెల వద్ద ఏర్పాట్లు చూడవచ్చు. ఈ గద్దెలన్నీ కూడా ఈ కంక బొంగులను పోలినటువంటి గ్రానైట్ను ఈ యొక్క పిల్లర్ల మధ్యలో ఏర్పాటు చేశారు. సో ఇదంతా కూడా వెదురు బొంగులు. అయితే ఆదివాసీలు సేకరణ, అటవీ ఉత్పత్తుల సేకరణలో ఈ యొక్క కంకవనాల సేకరణ, వెదురు బొంగుల సేకరణ అనేది చాలా ప్రత్యేకం. సో అట్లా ఆ బొంగులను సూచించే విధంగా గ్రానైట్తోనే ఆ యొక్క షేప్లు కట్ చేసి ఈ యొక్క గద్దెల చుట్టూ ఏర్పాటు చేసినటువంటి పిల్లర్ల మధ్యలో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క అమ్మవార్ల గద్దెల అభివృద్ధితో పాటుగా కూడా ఆలయ విస్తరణ, అదేవిధంగా ఆదివాసీ సాంప్రదాయాలను కనిపించే విధంగా ఈ యొక్క గ్రానైట్పై ఆ శిల్పాలు మొత్తంగా చూస్తే ఒక ఆదివాసీ కళాఖండమే ఈరోజు మేడారంలో వెలిసిందని చెప్పొచ్చు. ఇక ఈసారి జరిగేటువంటి జాతర అంగరంగ జరగనున్న నేపథ్యం లోపల ఎంతమంది భక్తులు వచ్చినా సునాయాసంగా తల్లుల గద్దెలను దర్శించుకుని వెళ్ళే విధంగా ఏర్పాటు కూడా చేసే పరిస్థితి. ఇక మరి కొద్ది రోజుల్లోనే నిర్మాణాలన్నీ పూర్తయి జాతరకైతే మేడారం ప్రాంగణం సిద్ధమవుతున్న పరిస్థితి. ఇది ఇప్పటి వరకు మేడారం తల్లులకు సంబంధించినటువంటి గద్దెల పునరుద్ధరణ, అదేవిధంగా ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ మేడారం. తాళపత్ర గ్రంథాల ఆధారంగా అనేక ఆధారాలు సేకరించి గ్రనైట్లపై చిత్రలిపి వాటి మౌలికంతా ఏపీలోని రాయచూర్ ఆళ్లగడ్డలో ప్రత్యేక స్థపతిల చేత తయారు చేయించారు. శాండ్ స్టోన్స్ పైన రూపుదిద్దుకున్న వాటిని ఇక్కడ భారీ క్రేన్ల సాయంతో మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తున్నారు. మేడారం గద్దెల చుట్టూ 4 టవర్ల నిర్మాణం, మేడారం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఆయుర్వేద గుణాలు కలిగిన చెట్లు పెంచేలా ప్లాన్ చేశారు. భూకంపాలు, ప్రకృతి విపత్తులను కూడా ఎదుర్కొనేలా ఉన్నాయి ఈ నిర్మాణాలు. ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా మేడారం చరిత్ర భావితరాలు చర్చించుకునేలా ఉంటోంది. ఒకప్పుడు చిన్న గుడిసెలో కొలువైన అమ్మవార్లు ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడే కళాకృతులతో కూడిన గ్రానైట్ మందిరంలో పూజలు అందుకొని ఉండడంపై పూజారులు సంతోషిస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులతో పాటు ప్రాచీనమైన ప్రత్యేకమైన ఆదివాసీల చరిత్ర, సాంప్రదాయాలు, జీవన శైలి భక్తులకు తెలిపేలా ఆలయం నిర్మించడం మహా గొప్ప కార్యక్రమమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేడారం తల్లుల జాతర 2026 ఈసారి అంగరంగ వైభవంగా జరగబోతోంది. కొత్త రూపుతో ఆలయం వచ్చే భక్తులకు కనువిందు చేయబోతుంది. అసలు ఏం చేశారు, ప్రత్యేకత ఏంటి, అసలు జాతరకు సంబంధించి ప్రస్తుతం మనతో సమ్మక్క పూజారి అరుణ్ గారు ఉన్నారు. అరుణ్ గారు, ఏంటి ఈసారి ప్రత్యేకత, జాతరకు ఆలయం కూడా అభివృద్ధి చెందుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు జాతర గురించి?
మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. అంటే అప్పటికిప్పటి చూసుకుంటే ఏంటంటే పూజారుల నిర్ణయం మేరకే ఈ గుడి కొత్త గుడి నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే అక్క మనక్క కాబట్టి మనం అడిగితే కాదనకుండా ఏ పనులైనా దగ్గర నుంచి చేపిస్తుంది కాబట్టి అక్కకు పూజారుల సంఘం తరపున అక్కకు రిక్వెస్ట్ పెట్టడం, లెటర్ పెట్టడం, అటు సీఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది. మా నిర్ణయం మేరకే గుడి మార్పు అనేది జరిగింది. ఈ మార్పు అనేది ఎందుకు చేసినామంటే గుడి చిన్నగా అయింది, భక్తులు అధికంగా వస్తున్నారు. దాదాపు 1.5-2 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. జాతర టైంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందులో ఇటు గోవిందరాజు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ గద్దెలు పక్కపక్కగా ఉండడం వల్ల కూడా జాతర సమయంలో ఒక సైడ్ వచ్చే భక్తులకు 4 దర్శనాలు జరుగుతున్నాయి, ఇంకో సైడ్ వచ్చే వాళ్ళకు 2 జరుగుతున్నారు. అట్లా కాకుండా ఈ గుడి మార్పులో కూడా భాగంగానే ఈ గద్దెల్ని కూడా వెనుక క్రమంలో పెట్టినట్టయితే 4 ఒకే క్రమంలో ఉండి అటు సైడ్ ఇటు సైడ్ భక్తులు దర్శనాలు చేయడం జరుగుతుంది. గ్రానైట్ శిలల మీద ఆ గుర్తులు, ఆ శిలలు, ఆ యొక్క బుగుట్టు గోత్రాలు అసలు ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటిది? అసలు కేవలం ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఆ చిహ్నాలు, ఆదివాసీల జీవన విధానాలు, ఆదివాసీ ఎట్లా ఉంటారు, ఆదివాసీ కల్చర్ ఏంటి అనేది మనం ఈ గుడి ప్రాంగణంలో చూసుకోవడం జరుగుతుంది. అంటే సమ్మక్కకు సమ్మక్క చరిత్ర, సారలమ్మకు సారలమ్మ చరిత్ర, ఈ పుట్టు పురాణం అనేది, అట్లాగే గోవిందరాజు, పగిడిద్దరాజు కూడా అలానే ఉంటాయి. దాంతో పాటు ఇటు సిద్ధమైన వంశస్థులు, ఇటు కాక వంశస్థులు, దబ్బగట్ల వంశస్థులు, పెనక వంశస్థుల చరిత్ర, ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఈ జాతర నిర్వహిస్తున్నాము. అంటే ఎవరి సంబంధించిన పూజారులు వాళ్ళకున్నారు, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉండేది, ఏంటి పూజా విధానం ఎట్లా అనేది మనం ఈ గుడి ప్రాంగణంలో చూడొచ్చండి. ఏం చెప్తారు? ఈసారి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి. ఈసారి గతంలో గద్దెలను చూసేది, ఈసారి కళాఖండాలు ఉన్నాయి, ఆదివాసుల సాంప్రదాయాలు, ఆ చిహ్నాలు, పురాణం మొత్తంగా ఉంది కదా. సో భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఆలయ పునర్నిర్మాణం గురించి? మేడారం వస్తున్నారు కానీ ఎవరికి సరైన చరిత్ర అంటే టెంపుల్ మీద, అమ్మవార్ల మీద సరైన అవగాహన ఉండట్లేదు. వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఎంతో మహిమగల తల్లులు, కోరిన కోరికలు తీర్చే తల్లులు, అట్లాంటి వాళ్ళకు ఇక్కడ చరిత్ర అనేది కొద్దో గొప్ప తెలియాలి కదా. అది అందరికీ అది క్వశ్చన్ మార్క్ లా ఉందన్నట్టు. అట్లా కాకుండా దీని మీద ఒక రీసెర్చ్ కమిటీ, అంటే మైపతి అరుణ్ ద్వారా రీసెర్చ్ కమిటీ ఏర్పాటు చేసి వీటి చరిత్ర, ఇటు అమ్మవార్ల చరిత్ర, ఇటు పూజాల చరిత్రని ఈ ఆలయంలో చూడొచ్చండి. అంటే జాతర టైంలో వీలు పడకపోవచ్చు భక్తులకి, జాతర తర్వాత రండి, ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు వస్తే ఇవన్నీ చుట్టూ చూసుకున్నట్టయితే ఇటు పూజా విధానం ఎట్లా ఉంటుంది, వీళ్ళ చరిత్ర ఏంటి, గోత్రాలు అనేది మనం దీని మీద చూడొచ్చండి. మొత్తంగా ఏం చెప్తారు? జాతర విజయవంతంగా ఈసారి దాదాపు 2 కోట్ల మంది వస్తారు. సో సునాయాసంగా దర్శనం చేసుకొని పోవచ్చా? భక్తులకు ఏం చెప్తారు వచ్చే వాళ్ళకి? అంటే అప్పుడు టెంపుల్ చిన్నగా ఉండే, అంత ఇరుకిరుకు ఉండేది. జాతర టైంలో పూజారులు వచ్చినా, భక్తులు వచ్చినా ఇబ్బంది పడేటోళ్ళు, క్యూ లైన్ లో ఆపేసేది. ఈసారి అట్లా కాకుండా పూజారులు వచ్చిన పూజా విధానం అలాగే కొనసాగుతుంది. అట్లా కాకుండా 10,000 మంది ఒకటేసారి దర్శనం చేసుకునే విధంగా గుడి నిర్మాణం చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు నా యొక్క మనవి ఏంటంటే, చాలా మంది ఏంటంటే మేడారం అంటే తాగుడు తినుడే, ఓకే తాగండి, తినండి, అమ్మవారికి సమర్పించండి, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ బీర్ సీసాలు పంట పొలాలలో పడేస్తున్నారు. అట్లా కాకుండా కవర్లు, ప్లాస్టిక్ కవర్లు, ఈసారి ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు దాదాపుగా తీసుకురాకండి. మనం గోనె సంచులో బయోడిగ్రేడబుల్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని వాడండి. మీరు ఇవన్నీ ఇక్కడ పడేసిపోతే దాని తర్వాత జాతర అయిపోయిన తర్వాత మా పూజారులకు అందరు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాము, చాలా ఇబ్బంది అవుతుంది. అట్లానే జాతరకు వచ్చి మొత్తం ఈ చుట్టుపక్కల ఉండే చెట్లను, అడవినంత నాశనం చేసిపోతున్నారు. వీటి మీద దృష్టి పెట్టండి. అంటే భక్తులుగా మీరు ఈ గుడికి ఏం చేస్తారు అనేది కూడా కావాలి కదా. ఎందుకంటే జాతర అయిపోయిన తర్వాత మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, స్థానికంగా ఉండే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త రూపుతో అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. వచ్చే భక్తులు కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొంత ప్రకృతిని డ్యామేజ్ చేసే విధంగా ప్లాస్టిక్ అని ఇతర వ్యర్థాలతో నింపకండి. వచ్చే భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకొని అమ్మవార్ల సన్నిధి కూడా పూర్తిగా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రయత్నం చేయంటూ కూడా పూజారి సిద్ధమైన అరుణ్ చెప్తున్న పరిస్థితి. వీడియో సంతోష్ తో వేణు బిగ్ టీవీ మేడా.